బుల్లితెరపై డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని స్టార్ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాము. ఇక వివరాల్లోకి వెళ్ళేటట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గురించి. బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి సీనియర్ సీరియల్ నటుడిగా, అంతేకాకుండా సినిమా రంగంలో కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలోనూ నటించి అలరించిన ప్రముఖ టీవీ సినిమా ఆర్టిస్ట్ ఇక లేడు అన్న వార్త ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు, ముఖ్యంగా తెలుగు బుల్లితెర రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది. మరి ఇంతకీ ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో తెలిస్తే మనందరం నోరెల పెట్టవలసిందే. ఆ ప్రముఖ సీనియర్ సీరియల్ మరియు సినిమా నటుడు ఎవరో కాదండి, ఏ గోపాలరావు గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. మొదటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా ఆయన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో నాటకాలు, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించి అందరికీ సుపరిచితుడిగా మిగిలాడు. అలాంటి ఆయన దూరదర్శన్లోను ఎన్నో డైలీ టీవీ సీరియల్స్, ఆ తర్వాత మా టీవీ, జీ మరియు ఈటీవీ వంటి ఛానల్స్ లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో మామగా, తండ్రిగా మరియు ప్రముఖ రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించిన సీరియల్స్ టీవీ నటుడు అని చెప్పాలి. అలాంటి గోపాలరావు గారు నటించిన సీరియల్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిపోతున్న బ్రహ్మముడి, పడమటి సంధ్యారాగం, గొప్పిడంత మనసు, సావాసం వంటి డైలీ టీవీ సీరియల్స్ తో సీనియర్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈయన వయసు 75 ఏళ్లు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఓ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా సినిమా ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితుడైన సీనియర్ మోస్ట్ నటుడి కొడుకు కూడా ప్రముఖ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. అల్లం గోపాలరావు గారికి 2 కొడుకులు ఉన్నారు, అనిల్ మరియు సునీల్. ఇక ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ గా అనిల్ మనందరికీ సుపరిచితుడే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో తండ్రి పాత్రలతో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో రాణిస్తూ సీరియల్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాలుగా బుల్లితెర రంగంలో రాణిస్తున్నాడు. అలాంటి అనిల్ నటించిన కొన్ని డైలీ టీవీ సీరియల్స్ లో ఇతడు కూడా తన కొడుకుతో కలిసి నటించడం జరిగింది. అలా ప్రముఖ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించిన ప్రముఖ నటుడు అల్లం గోపాలరావు గారు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బుల్లితెర మరియు సినిమా రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఎందరో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదండి అసలు సంగతి. మరి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మరియు సీనియర్ సినిమా నటుడిగా రాణించిన ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు గారు ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి ఆ దేవుడు పరిపూర్ణమైన శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.